విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీట్ తనకు కేటాయించాలంటూ జననేత పోతిన మహేష్ జనసేన కార్యకర్తలు దీక్షకు దిగారు. కూటమిలో భాగంగా సీట్ తనకు కేటాయించడమే న్యాయమన్నారు. 5 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశానని గుర్తు చేశారు. జనసేన పార్టీ తప్ప ఎవరికి సీట్ ఇచ్చినా వైసీపీతో పోటీ పడలేరని తేల్చి చెప్పారు. గత పోరాటం వల్లే వెల్లంపల్లి శ్రీనివాస్ను వేరే ప్రాంతానికి వైసీపీ నాయకత్వం పంపించిందని ఆరోపించారు. 2వ లిస్టులో తన పేరు ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారని, అందుకే దూకుడు పెంచానని చెప్పుకొస్తున్నారు. అప్పటి వరకు దీక్షను కొనసాగిస్తామన్నారు. పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటుని నాకు కేటాయించడమే న్యాయం, ధర్మం. 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ కష్టకాలంలో ఉండకుండా చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మేము మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద ఉండేటువంటి సంపూర్ణ నమ్మకం, విశ్వాసంతో ప్రతికూల పరిస్థితుల్లో పనిచేశాం. ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం. ఆర్థికంగా చాలా పెద్ద ఎత్తున మేమందరం కూడా మా శక్తి వంచన లేకుండా పార్టీ అభివృద్ధి కోసం మేము కూడా మా స్థాయికి మించి నాతో పాటు చాలామంది నాయకులు ఖర్చు చేశారు. పార్టీ పునాదులు వేయడానికి, పార్టీని రాజధాని ప్రాంతంలో నిర్మాణం చేయడానికి, పార్టీ జెండాని రాజధాని ప్రాంతంలో రెపరెపలాడించడానికి నాతో పాటు చాలామంది కష్టపడ్డారు. మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కూటమిలో పశ్చిమ నియోజకవర్గ సీటుని పోతిన మహేష్కి ఇస్తే కష్టానికి, విధేయతకి గుర్తింపించినట్టు, స్థానిక వ్యక్తికి గుర్తింపించినట్టు నేను అందరి వాడిని అని చెప్తాను. మీరు చూసుకోవచ్చు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, జైన్స్, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలతో 5 సంవత్సరాలుగా మమేకమయ్యాం. పశ్చిమ నియోజకవర్గంలో అణువుని, అడుగుని మేము వెళ్ళి అందరినీ కలిశాం. మరి మేము లక్షల మంది ప్రజల్ని ఇంటింటికి వెళ్ళి కలిశాం. వాళ్ళ కష్టాలు, ఇబ్బందులు తెలుసుకున్నాం. కొండ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన చేశాం. పశ్చిమ నియోజకవర్గంలో 11 వార్డులు కొండ ప్రాంతంలో ఉన్నాయి. మరి సగం వార్డులు అంటే 1,25,000 ఓట్లు కొండ ప్రాంతంలోనే ఉన్నాయి. అయినా మేము మా కేడర్ ఎక్కడా కూడా విశ్రమించకుండా కొండ ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా కొండ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యటన చేశాం. బాగా పనిచేయడం కూడా ప్రమాదమైంది. సమర్థత కూడా కొన్ని సందర్భాల్లో శాపం అవుతుంది రాజు గారు, అది కూడా ఇబ్బంది అయింది.